వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मासि अतमवादिशं क्षमवादिशं मित्रस्यं वरुणः सन्नो विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते वायो सत्यं वदिष्यामि तद्भक्तारमवदो अवदो भक्तारो वरुणं विदरमुपससार तस्मै तत्प्रोवाच यक्षस्त्रोत्रं वनवाच जगोवाच वन्दे यत्रयं च भिषन्दिषन्ति तद्विजिज्ञासस्व ब्रह्मेति सदबोधप्यता यदवस्तज्ञाय पुनरेव वरुणं विदरमुपससार हरिः भगवन् ब्रह्मेति भूतानि जायन्ते विज्ञानेन जातानि जीवन्ते विज्ञानं प्रयञ्च भिषं विशन्ति पुनरेव वरुणं विदरमुपससार हरिः भगवन् ब्रह्मेति सदबोधप्यता आनन्दो ब्रह्मैर्व्यजानानन्दोऽध्येव कल्विमानि भूतानि जायन्ते आनन्देन जातानि जीवन्ते आनन्दं प्रयञ्च भिषं विशन्ते वरुणे विद्या ब्रह्मवध्यसेन अनन्निन्द्या त्वदं प्रणोव अन्नो शरीरमन्नादं प्राणे शरीरं प्रतिष्ठितं शरीरे प्राणेन्द्रिया ज्योतिरन्नादो प्रतिष्ठितं ज्योतिष्याप्रतिष्ठिता प्रतिष्ठितं वेद प्रतिष्ठति अन्नवान्नादो भवति भवति प्रजया भसवि ब्रह्मवक्षसेन
पूर्वं देवेभ्यो विरचनाय जय श्री ज्वलं दें वैरोचनीं कर्मफलेषु जुष्टा देवी शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं वारयानं य अस्मान् स्वस्ति भिरति दुर्गानि विश्वा सुस्मिता सहस्रशो वैशाखं येन हेमहे असंव्यवसत्वतिनीलग्रीवो विलोहितः उदैनं गोपा अग्रशैर्यधल्यानां मुखा शिवानस्वमना भवायद्यं वदत्कमध्यना विसर्या भानवागं हुता शन्नस्येषवाभुरश्च निषङ्गरिः कर्मेणष्टमहस्ते बभूवते जनः मनोहरिरस्मान् दुरक्तविश्वतः यशोदस्तभारे अस्ताराग्निरुद्राय नीलकण्ठाय भृत्यञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः जय श्रीराम जय श्रीराम महायोगिराज गंभीर अवतार वरिष्ठाय श्री 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 योग नारसिंह स्वामी विजयी भव जय विजयी भव जय 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 विजयी भव
విశాఖలోని ఈ జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి కంతరపాలెం వద్ద యోగ సిద్ధాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఆలయ ప్రత్యేకతల గురించి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరి విషయాలు తెలుస్తున్నాం. చెప్పండి, ఆలయ ప్రత్యేకతలు ఏంటి? జై శ్రీరామ్. శ్రీ యోగ సిద్ధనామానం ఆంజనేయం కృపానిధిం రామధ్యాన పరితాంగం వందే యోగప్రదం గురం. శ్రీ 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 యోగ సిద్ధాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమత్ జయంతి మహోత్సవాలు నిర్వహిస్తున్నాం. 3 రోజుల పాటు త్రయాన్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ విధానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం. ఈ దేవాలయంలో గత 14 సంవత్సరాలుగా స్వామివారి యొక్క హనుమత్ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. మాఘశుద్ధ సప్తమి రథసప్తమి వికృతి నామ సంవత్సరంలో స్వామివారి యొక్క ప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు నుంచి స్వామివారికి నిత్యం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ద్వికాలార్చన, ప్రతి బహుళ దశమి నాడు స్వామికి పంచామృతాభిషేకం, రథసప్తమి వార్షికోత్సవం, అదేవిధంగా శ్రీరామనవమి, ఉగాది, హనుమత్ జయంతి ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహింపబడతాయి. ఈ యొక్క యోగ సిద్ధాంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రతి మంగళవారం శనివారం స్వామికి తమలపాకులతో అర్చనా కార్యక్రమం, ప్రతి బహుళ దశమి నాడు స్వామికి పంచామృతాభిషేక సేవ మరియు సాయంత్రం సింధూరంతో అర్చనా కార్యక్రమాలు నిర్వహింపబడతాయి. స్వామికి ప్రతి మంగళవారం సాయంత్రం భజనతో కూడిన హారతి, భజనానంద హారతి సమర్పించడం కూడా జరుగుతుంటుంది. అనేక మంది భక్తుల యొక్క భక్తి విశ్వాసాలతో ఈ దేవాలయంలో గత 14 సంవత్సరాలుగా చాలా వైభవంగా ఘనంగా అన్ని ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. పాంచరాత్ర ఆగమ విధానంలో అనేక మంది మహాత్ములు, పండితులు, సంగీతకర్తలు, సాహితీవేత్తలు ఎంతోమంది స్వామివారిని దర్శించుకున్నారు. ఒకసారి చూస్తే పదే పదే దర్శించే విధంగా స్వామివారి యొక్క అద్భుతమైన రూపం. ఎక్కడ చూసినా స్వామి నిల్చున్న భంగిమలో స్వామి అభయాంజనేయుడుగా, దాసాంజనేయుడుగా, వీరాంజనేయుడుగా అనేక రూపాల్లో ఉండే స్వామి ఇక్కడ కేవలం కూర్చొని ఉండే భంగిమలో స్వామి ధ్యాన స్థితిలో యోగాసన స్థితుడై యోగ సిద్ధాంజనేయ స్వామి వారి యొక్క నామధేయంతో ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం 3 రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు ప్రారంభించాం. నిన్న ప్రథమంగా మొదటి రోజు సందర్భంగా విశ్వక్షణ ఆరాధన, పుణ్యాహవాచనం, ఋత్విక్ వర్ణం ఉత్సంగ్రహణం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ, విశేష హోమాలతో నిన్న ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఉదయం విశేష హోమాలు 108 వడలతో స్వామికి హోమాన్ని నిర్వహించాం. 108 అప్పాలతో స్వామికి విశేషంగా హోమాన్ని మూలమంత్రంతో హవనం నిర్వహించి పంచామృతాభిషేకాన్ని కూడా ఇప్పుడు పూర్తి చేసుకున్నాం. సాయంత్రం సుందరకాండ పారాయణ, రేపు ఉదయం విశేషంగా అలంకరణలో ఉండే యోగ సిద్ధాంజనేయ స్వామి వారి దర్శనం ఉంటుంది. అనేక మంది భక్తులు ఈ దేవాలయంకి వచ్చి విచేస్తే స్వామిని దర్శనం చేసుకుంటారు. 15,000 మందికి అన్నదానం కూడా నిర్వహించబోతున్నాం. రేపు సాయంత్రం భజనానంద హారతి, సింధూరంతో సహస్రనామార్చన కార్యక్రమాలతో వేద స్వస్తితో ఈ యొక్క హనుమత్ జయంతి మహోత్సవాలు పూర్తవుతాయి. ఈ విధంగా ఘనంగా హనుమత్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. భక్తులందరికీ కూడా యోగ సిద్ధాంజనేయ స్వామి వారి యొక్క కృపా కరుణా కటాక్షాలు కలుగజేయాలని, అందరూ కూడా ఆయుర్విభవ భోగభాగ్యాలతో వర్ధిల్లాలని భక్తులందరినీ కూడా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. స్వామి, ఈ హనుమాన్ జయంతి యొక్క విశిష్టతను మీ మాటలు. అతులిత ఫలధామం స్వర్ణ శైలావదేహం ధనుజవన కుశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరానామదీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి అయినటువంటి భారతావనిలో చేసే పండగలు కానీ, జరిగే ఉత్సవాలు కానీ మన సనాతన సాంప్రదాయాన్ని పరివిడిల్ల చేసేటట్లుగా ఉంటాయి. అందుకు నిదర్శనాలు మన దేవాలయాలు, క్షేత్రాలు. వీటన్నిటి వెనకాతల వేదం ఎంత ప్రమాణమై ఉంటుందో ఆగమం కూడా అంతే ప్రమాణమై ఉంటుంది. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. శ్రీమద్ రామాయణానంతటినీ పరిశీలన చేసి చూసినట్లయితే శ్రీమద్ రామాయణంలో స్వామి హనుమ ఆ సాక్షాత్కారానికి ముందు రామలక్ష్మణులు చూసిన దగ్గర నుంచి వారితో మాట్లాడిన సంభాషణ దగ్గర రాముడే చెప్తాడు. ఆ మాట్లాడే చతురత, ఆ వ్యాకరణంతో కూడినటువంటి సంభాషణ, ఎవరైతే ఎవరి కొలువులో ఈయనుంటే శత్రు సైన్యం కూడా కత్తి ఎత్తవలసిన వాళ్ళ కిందకి దించేసే స్థాయిలో ఈయన మాట పటుత్వం అలా ఉన్నదని రాముడే అన్నాడు ఆనాడు. ఆనాటి త్రేతాయుగం నాటి నుంచి ఈనాటి కలియుగం వరకు ఎక్కడో ఒక దగ్గర ఏ మారుమూల ప్రాంతంలో రామాలయం లేకుండా లేదు, హనుమ వైభవం లేకుండా లేదు. కనుకనే ఏ ప్రాంత సంప్రదాయాన్ని అనుసరించి చూసినట్లయితే భారతదేశంలో హనుమత్ జయంతి 2 విధాలుగా చేసుకుంటారు. చైత్ర శుద్ధ పౌర్ణిమ హనుమత్ జయంతిగా ఉత్తరాది భారతాన్ని చేస్తే, దక్షిణాది భారతాన్ని పరాశర సంహిత అనే గ్రంథాన్ని అనుసరించి రేపటి రోజు అనగా వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రయుక్తమై ఉండేటువంటి శుభవేళలలో ఈ హనుమత్ జయంతి ఉత్సవం చేస్తారు. ఈ జయంతి ఉత్సవం సర్వసాధారణంగా కృష్ణాష్టమి చేస్తాం, శ్రీరామనవమి చేస్తాం, నరసింహ జయంతి చేస్తాం. అయితే ఈ వైశాఖ మాసంలో ప్రత్యేకంగా ఈ జయంతి ఉత్సవాలు చాలా ఎక్కువగా వస్తాయి. అందుకు ఉదాహరణ అక్షర తృతీయ సింహాద్రినాథుని ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి ఆ రోజు ఉత్సవం చేస్తే, వైశాఖ మాసంలో
ఆ తరువాత వచ్చే జయంతి భగవద్ రామానుజాచార్య జయంతి మరియు శంకర జయంతి, గురు సాంప్రదాయ జయంత్యుత్సవం కూడా చేసుకుంటారు. ఇలాగా దశమి అనేసరికి శుద్ధ దశమి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన మహోత్సవం. మధుమాసం మాధవ మాసం అని కూడా ఈ చైత్ర వైశాఖాలకి అభివర్ణిస్తారు. అట్లాంటి వైశాఖ మాసం వసంత ఋతువు వేళలలో జరిగేటువంటి కార్యక్రమానికి ఒక స్పష్టత ఉంది, ఒక వైశిష్ట్యం ఉన్నది. అలాగ వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు అన్నవర క్షేత్ర కళ్యాణం, అలాగే వైశాఖ శుద్ధ పౌర్ణమి అన్నమాచార్య జయంతి. ఇలాగా చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఆ తరువాత వచ్చే జయంతి ఉత్సవాలలో నరసింహ జయంతి ఒకటి ముందుగా వస్తుంది, పౌర్ణమికి ముందు రోజు. ఇలాగా ఈ వైశాఖ మాసంలో బహుళపక్షంలో జయంతోత్సవం అనేసరికి హనుమ జయంతి ఉత్సవం. ఈ ఉత్సవం ఎందుకు చేయాలి అంటే సర్వ భక్తజనులకు ఆదర్శప్రాయుడు స్వామి హనుమ. రామాయణంలో 100 యోజనాల దూరాన్ని దాటాడు, రామ కార్యంలో నిమగ్నమయ్యాడు. మధ్యలో వచ్చే దూషణ భూషణులని ఎంత స్థితిలో ఉంచాలో సమర్థవంతంగా ప్రజ్ఞాపాఠవాలతో మెసలాడు. అట్లాగే ఎక్కడా తానింత చేశానని ప్రకటితం చేసుకోలేదు. ఇంత చేసినా ఏదైనా ఉన్నత ఆసనం మీద కూర్చోబెట్టాలని ఆశించలేదు. కేవలం రామ పాద సేవా పరాయణ దురంధరుడుగానే మాత్రమే స్వామి హనుమ చరిత్రలో నిలిచిపోయాడు. కనుకనే భవిష్యత్ బ్రహ్మగా ఇన్ని అభివర్ణిస్తారు పెద్దలు. ఈ స్వామి హనుమ జయంతి నాడు ఆ జయంతి ఉత్సవంలో పాల్గొన్న, హనుమాన్ చాలీసా పారాయణ చేసిన, ఏ చిన్న కార్యక్రమం చేసినా స్వామి హనుమ సంతుష్టుడవుతాడు. అలా చేస్తే ఏమొస్తుందండి? అనేకమైన దివ్య శక్తులు కలిగిన వాడు స్వామి హనుమ. ఆ దివ్యమైన శక్తులని తనలో ఉన్నవాడు. అందుకే అష్టసిద్ధి నవనిధికే దాత అసవరతింహ జానకీమాత అన్నాడు తులసీదాస్. అష్టసిద్ధులు నవనిధులు తన దగ్గర పెట్టుకోగలిగిన సామర్థ్యం ఉన్నా తాను సామాన్యంగానే సేవకుడుగానే ప్రకటితమై సీతమ్మ దగ్గరగా సీతమ్మ అందరికీ సత్కారం చేస్తూ ఉండేటప్పుడు రామచంద్ర ప్రభు ద్వారా సత్కారం జరుగుతుంది. రామచంద్ర ప్రభు పట్టాభిషేక సమయంలో సీతమ్మ వైపు చూసి ఇంతటి శ్రీమద్ రామాయణటువంటి చరిత్రలో నిలిచిపోయే సేవాగ్రగణ్య తత్పరత కలిగిన వాడు ఎవరికో వారికి హారాన్ని ఇమ్మనమంటాడు స్వామి రామచంద్ర ప్రభు. అప్పుడు సీతమ్మ తీసుకుని ఆ రామచంద్ర ప్రభువు ద్వారా ముత్యాల హారాన్ని స్వామి హనుమకి ఇచ్చిందని రామాయణం చెప్తుంది. కనుకనే దూషణ భూషణలు సమతుల్యంగా చూసి లోకంలో బ్రతకవలసిన తీరు విధానాన్ని ఏ రీతిలో బ్రతకాలో చూపించాడు. కనుకనే లంకలో ఉండే అసురులకు ఎంత రీతిలో జ్ఞానం చెప్పాలో మట్టు పెట్టాలో అంత మట్టు పెట్టాడు. రామచంద్ర ప్రభు వైశిష్ట్యాన్ని రావణాసురుడికి చెప్పాడు. రావణాసురులో దర్పం అణిచాడు. మళ్ళీ 100 యోజనాల దూరాన్ని దాటి వచ్చి రామచంద్ర ప్రభువుకి స్వాంతన కలిగించాడు. సీతమ్మలో దుఃఖాన్ని పోగొట్టాడు. ఇన్ని చేసిన మహానుభావుడికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? మనసారా చెంబుడు నీళ్లు పోసేవాళ్ళు పోస్తారు, సింధూరార్చన చేసేవాళ్ళు చేస్తారు, నాగవల్లి అర్చన తమలపాకులతో అర్చన చేస్తారు. ఎవరికి తోచిన రీతిలో స్వామి హనుమ నామాన్ని జపిస్తూ రామచంద్ర ప్రభు వైశిష్ట్యాన్ని విరచితమైనటువంటి శ్రీమద్ రామాయణ పారాయణ సుందరకాండ పారాయణలతో హనుమ జయంత్యుత్సవాన్ని జరిపించుకుంటారు. కనుకనే ప్రస్తుత భారతావని పరిస్థితులలో యుద్ధ వాతావరణం దేశమంతా భారతదేశం వైపు చూస్తోంది. ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అని ఆ తీసుకునే నిర్ణయానికి స్ఫూర్తిప్రదాయకమైనటువంటి వాడు పెద్దవాడు ఎవరై ఉన్నాడు అని ఆలోచనతో యోచనతో ఈనాడు భారతదేశ ప్రధాని గారు ఆపరేషన్ సింధూర్ అని పేరుతో పెట్టి భారతావనిలో అందరూ చూస్తూ ఉండగా మనం ఎవరి జోలికి పోలేదమ్మా, మన జోలికి అందరూ వస్తున్నారు. అట్లాంటి ఆడపిల్లల నుదుట సింధూరాన్ని తుడిచేస్తే దానికి పాఠం ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు స్వామి హనుమే నాకు నిదర్శనమని అది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వర్ణిస్తే స్వామి హనుమ గమనం ఎలాగో వాయు గమనంతో వెళ్ళి అక్కడ ఉండే అసుర ప్రవృత్తి కలిగినటువంటి ఆ చర్యలకి పాఠం చెప్పి రావటానికి నిదర్శనమైన చైతన్యం ఎవరిది అంటే స్వామి హనుమది అని సాక్షాత్తు భారత ప్రధాని గారు వర్ణిస్తే ఇంతకన్నా ఇంకేం కావాలి భారతావనికి? భారతదేశం సుభిక్షంగా ఉండాలి. భారతావనిలో చేసే ప్రతి పని విశ్వానికంతటికీ పాఠం చెప్పే రీతిలో ఉంటుంది. కనుకనే గురువులను చూడాలన్న భారతదేశమే రావాలి, ఒక కుంభమేళా చూడాలనే భారతదేశం రావాలి, చక్కని స్నానం చేయాలంటే కాశీ గంగలో ములగాలి. ఇన్ని వైశిష్ట్యాలతో ఉన్న భారతావనిలో స్వామి హనుమ నిలుచొని తన భారతదేశాన్ని 2 చేతులతో పట్టి రక్షించే రీతులలో త్రివిధ దళాధిపతుల్లో తానే ఉండి భారతావని చైతన్యవంతమైన భారతావనిగా తీర్చిదిద్ది
మనోధైర్యాన్ని సైనికులకిచ్చి వాళ్ళ కుటుంబాలకి ధైర్యాన్నిచ్చి పాలకులలో బుద్ధితత్వాన్ని ఇచ్చి దేశాన్ని సుభిక్షంగా ఉండడానికి నడుం కట్టిన సేవాగ్రగణ్య తత్పరుడైన స్వామి హనుమ మనందరికీ ఆదర్శప్రాయుడు, ఆరాధ్యనీయుడు గనక ఈరోజు ఈ కార్యక్రమంలో ఇవాళ జరిగిన యోగ సిద్ధాంజనేయ స్వామి వారి సన్నిధిలో జరిగిన ఉత్సవాలలో భాగంగా ఇక్కడ ఉండే ఈ మీడియా ద్వారా చూసిన వాళ్ళకి, ఈ ఉండేటువంటి కార్యక్రమాన్ని తిలకించిన వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చేరువ చేసిన వారికి సర్వ జనావళికి శుభం కలుగుగా కానీ స్వామి పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ జయోస్తు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. హనుమాన్ జయంతి వేడుకలు విశాఖలో అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో ఈ కంద్రపాలెం వద్ద ఉన్నటువంటి యోగ సిద్ధాంజనేయ స్వామి ఆలయంలో 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు నిర్వహిస్తున్నామని వైదికులు చెప్తున్నారు. అయితే ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఈ యోగా సిద్ధాంజనేయ స్వామిని దర్శించుకొని మనసులో కోరిన కోరికలు కోరుకుంటే ఇక్కడ తీరుతాయని భక్తుల విశ్వాసం. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.